నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుచుంటివి.
నీవు మాకున్నావు ప్రభు. మంచిదేది మాలో లేకున్నాయా, నీ మంచితనం అంతా చూపించవయ్యా. ఇంతగా ప్రేమించిన దేవా, ఇదిగో నాయనా ఈ వారంలో ప్రభు నీ దాని పక్షాన గొప్ప కార్యం చేసేవయ్యా. అది నాయనా ప్రతి నెల గానయ్యా, ప్రతి దినము గాని ప్రభు నీ వాక్సానుసారం బట్టి జీవిస్తున్నావయ్యా. నీ త్రోవలు నడుస్తున్నావయ్యా. నీవు చెప్పిన రీతిగా ప్రభు ఇదిగో పొద్దు పోతులనైనా ఏదైతే నేర్చుకుని ఉన్నావో ప్రభు, ఇదిగో సొంత దారి కొరకు ప్రభు ఖర్చుపెట్టుకోకుండా ప్రభు ఏదైతే నీ మైలు చెప్పి ఉన్నావో ప్రభు దానిని బట్టి ప్రభు అతి ఘనతను పెట్టానన్నావయ్యా. అది దాచబడిన ధనము ఎప్పటికైనా ప్రభు మేలు చేయడానికి దిగి వస్తావు. అంతరిక్ష ద్వారము తెలిసినట్లుగా ఇదిగో అయితే నేను గుంపులు విప్పి ఇచ్చినప్పుడు ప్రభు అది దాచి ఉన్నావయ్యా. అందుకే నాయనా దూషింపబడిన స్థితిలోయ్యా అంతరిక్ష ద్వారము తెరిచావయ్యా. ఆ ద్వారము తెరిచావయ్యా. ఆ మేలు చేశావయ్యా. ఆ కార్యము చేశావయ్యా. నైనాడు వైశ్యలాడు ఇదిగో దేవా ఆ మేలు పక్షాన్ని ఉన్నావయ్యా. ఆ దూషింపబడిన మాటల పక్షాన్ని ఉన్నావయ్యా. ఆ నిందల పక్షాన్ని ఉన్నావయ్యా. ఇదిగో ప్రభు ఇదిగో నాయనా ఎందుకు అప్పు చేసి మరీ కట్టాలి అన్నప్పుడయ్యా ఎలా తెస్తామని నువ్వు ఆడదాని ధైర్యము ఏ ధైర్యం ఉందన్నప్పుడయ్యా కుమ్ములు పోయావయ్యా. కానీ నీవు ఉన్నావయ్యా. నేను ఆడపిల్లనే కానీ ప్రభు నీవన్నావయ్యా. అంతరంగ పురుషుడన్నావయ్యా. నాలో నీవు ఉన్నావయ్యా. నాలో నీ అనుభవం ఉన్నది కనుక ఆ ధైర్యముతో నాయనా నేను కార్యములు చేయించున్నానని నీవు అన్నావు కనుక ప్రభు విశ్వాసమని ధైర్యమని వాళ్ళ కట్టి ఉన్నావయ్యా. ఈ వాడలోని ప్రభు ఇదిగో అప్పని మాట నేను వినబడకూడదన్నానయ్యా. ఏడుకొనను అప్పును విడుదల ఇచ్చిన రాజ్యానికి స్తోత్రాన్ని కావాల్శాలన్నావా. కోట్లాది వందనాలయ్యా. కోట్లాది స్తోత్రాలయ్యా. ఆ అప్పును విడుదల ఇచ్చావంటే మార్గము తెలిసావంటే సంఘమంతా ప్రార్థన చేసింది. సంఘమంతా ప్రభు రోదన చేసినట్టు ప్రభు ఈ సంఘ ప్రార్థన పునాదులు కదిలినట్లుగా ప్రభు మందిరం అప్పు నుండి ప్రభు ఈ ఎదుగుదలను విడిపించావయ్యా. విడుదలించావయ్యా. గొప్ప కార్యము చేసావయ్యా. అది గొప్ప కార్యము చేసిన దేవానికి స్తోత్రాలయ్యా. ఆ భారము తీసేసావయ్యా. ఆ భయమును కొట్టివేసావయ్యా. ఇప్పుడు వచ్చిన ప్రభా ఇదిగో నాయనా నీ నాయకుని కొరకు సిద్ధపడి ఉన్నావయ్యా. అప్పుడు పరలోకముకి వెళ్ళగలవయ్యా. అప్పు కొరకు భయపడినప్పుడయ్యా ఇప్పుడు వచ్చిన పరలోకములకు వెళ్తాను సిద్ధపడి ఉన్నావయ్యా. సిద్ధముగా ఉన్నావయ్యా. యేసు నామములో అప్పుడు నువ్వు కొట్టివేసినందుకు వేలాది కోట్లాది స్తోత్రమయ్యా. నికాల వర్షాలాగా అటు కార్యము చేసిన మీదయ్యా ఇది నన్ను మాట్లాడి ఉన్నానయ్యా. నీ బిడ్డల విషయంలో కూడా ప్రభు అన్ని ఇస్తున్నారు కానీ ప్రథమ పదవి ఇవ్వలేదన్నావయ్యా. ఎంత కార్యములు ఇచ్చినా ఎంత చేసినా నాయన రోజు ఇచ్చిన డైలీ ఇచ్చినా కానీ ఎంతమన్నావు. ముందుగా ప్రథమ పదము దేవుని మందిరములో నాయన పెట్టి తర్వాత వాడుకోమన్నావయ్యా. అప్పుడు ఆ దీవెనేంటో అటు ఆస్వాదం ఏంటో అటు ఘనత ఏంటో తెలుస్తారన్నావయ్యా. అటు దీవెన అటు ఘనత ప్రతి కుటుంబంలో ప్రతి నాయన కుటుంబంలో చూడాలయ్యా. అటు ఆస్వాదం చూడాలని అమ్మలు చూడాలి. ఆస్వాదనకు ఎలా అడ్డుకోడుగా ఉందేమయ్యా. ఒకవేళ కుటుంబంలో ప్రభా జాబులు రాకుండా అడ్డుకోడుగా ఉందేమో. ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా అడ్డుకోడుగా ఉందేమో. బలిగిన మనసు హాస్పిటల్ పాలు చేస్తుందేమయ్యా. అడ్డుకోడని ఈ రోజుతో కొట్టివేస్తున్నావయ్యా. కొట్టివేస్తున్నావయ్యా. యేసు నామములో ప్రభు ఈ రోజు తీర్మానం చేసుకున్నావయ్యా. రెండు కాంతులు వేసేసి ఏమీ లేని చిత్ర రెండు వేసి వెళ్ళిపోయినప్పుడు ప్రభు మీరు ఆశీర్వదించారయ్యా. మీరు దీవించారయ్యా. అటు పక్కన వినిచ్చారయ్యా. అటు దీవిని వినిచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ దినం నుంచి ఇదిగో రేపు గురించి ఆలోచించుకోండి, చింతించుకోండి. ఇది దేవునికి ఇచ్చినప్పుడు ఈ పన ఈ బస్తా దేవునికి ఇచ్చినప్పుడు ఆశీర్వాదం నాకు వస్తాడు. నా పంటలో గంగల పురుగులు చీడ పురుగులు రావాలి ప్రభు. ఎలాగో అయితే ప్రభు విశ్వాసం తెచ్చినప్పుడు ఆ పంట అభివృద్ధి కలుగుతుందన్నావయ్యా. ప్రతి దాంట్లోనూ ప్రభు ముందుగా నాయన నీ దేవుని మందిరంలో నాయన ప్రథమ ఫలముగా నిలబెట్టినా అటు పరిచయంలో కానీ ప్రార్థనలో కానీ ఉపవాసంలో కానీ ఓరిగడి వాక్యము బోధించడంలో కానీ అది ఏదైతే సమర్పించుకున్న దశభాగంలో కానీ ప్రథమ ఫలముగా నిబిడలో ఉండాలి. ముందు బాగా ప్రభు నిబిడ అన్నింటిలో ప్రభు సరి చేసుకుని నిలబెట్టమని అడుగుతున్నావయ్యా. ఈ అగ్ని గోడ కాదు పరలోకము దగ్గర కలుగుతాయా. అగ్ని గోడ ఉండవుతాయా. ఆ జీవ గ్రంథంలో రాస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఇది నాని మాట్లాడిన